హాయ్ హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి ఉప్మా చేస్తున్నాను ఈ ఉప్మాలోకి చాలా బాగుంటుంది టేస్ట్ పల్లీ చట్నీ వేసుకుని తింటే అద్దరిపోతుంది ఒక కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది లైట్గా హీట్ అయ్యాక జీడిపప్పు వేసుకోవాలి అవి కొద్దిగా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసుకొని దూరగా వేసుకోవాలి ఆ తర్వాత టమాటో కట్ చేసుకున్నది పొడవుగా కట్ చేసుకు పెట్టుకున్నది కూడా వేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఆ తర్వాత ఒక గ్లాస్కి 2.5 గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటున్నాను 2 గ్లాసులు పోసుకున్నా కూడా సరిపోతుంది కొద్దిగా లూజ్గా చేసుకోవాలి ఉప్మా అనుకుంటే 2.5 గ్లాస్ అలా పోసుకున్న తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి సాల్ట్ తగినంత యాడ్ చేసుకోండి ఎక్కువ యాడ్ చేసుకోవద్దు సముద్రం టేస్ట్ చేసే సముద్రం వాటర్ అంతా ఉప్పగా ఉండాలి అలా అయితేనే బాగుంటుంది తర్వాత మూత పెట్టుకొని మరిగించుకోవాలి ఇలా ఎసురు మరుగుతున్నప్పుడు ఒక గ్లాసు ఉప్మా రవ్వ తీసుకుని అందులో వేసుకొని కలియబెట్టుకుంటూ ఉండాలి ఉండలు లేకుండా ఇలా కానీ కలియబెట్టుకుంటే ఉండలు అనేవి అస్సలు ఉండవు జాగ్రత్తగా చూసుకొని కలియబెట్టుకోండి అంతే అండి చాలా సింపుల్ ఇప్పుడైతే ఒక్క నిమిషం మూత పెట్టేసి మీరు ఉడకనిస్తే సరిపోతుంది చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి ఉప్మా అయితే చాలా బాగా కుదిరింది నాకైతే ఇంతకుముందు నాకు అసలు ఇష్టం ఉండేది కాదు ఇలా చేసుకొని తినడం వల్ల చాలా అంటే చాలా బాగుంటుంది కొద్దిగా లూజ్గానే చేసుకోండి బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా దీంట్లో పల్లీ చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఇంకా అలాగే పప్పుల పొడి కూడా వేసుకోండి